హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి వాస్. నేను మీ శశి. నేనైతే పాండ్ ఎక్స్ప్లోరింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డే 1 మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ద యూనివర్సల్ సిటీలో ఓ పార్ట్ అయిన ఆరావెల్ మాత్రి మందిర్. దీనికి ఇంకో పేరు పీస్ పార్ట్ ఆఫ్ ది ఆరావెల్ అని కూడా అంటారనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. మనం కాలేజ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదే అనమాట మనం వెళ్ళబోయే మాతృ మందిర్. మొత్తం ఒక గ్లోబ్ స్ట్రక్చర్‌లో గోల్డెన్ కలర్‌లో ఉంటదనమాట. వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే మనం చాలా బాగా కనిపిస్తది. సో ముందుకెళ్ళబోయే ముందు మనం దీని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. సో మనం వెళ్ళేటప్పుడు ఓ రూట్‌లో, వచ్చేటప్పుడు ఓ రూట్‌లో అలా ప్లాన్ చేసామనమాట. ఎళ్ళేటప్పుడు ఎలా అంటే ఓ ఫ్రెంచ్ వైబ్‌లా ఉండే ఆ స్ట్రీట్ నుంచి అయితే వెళ్తాం. వచ్చేటప్పుడు గ్రీనరీ, ఓ ఫారెస్ట్ అలా ఉండే ఏరియాలో నుంచి వచ్చేస్తాం అనమాట. ఎళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఓ ఫ్రెంచ్ వైబ్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఉంటాయి. సో, మాతృ మందిర్ గురించి మనం మాట్లాడుకునేదేమంటే ఫస్ట్ 1968లో అయితే దీన్నైతే స్టార్ట్ చేశారు. ఆరావెల్ అనే సిటీ కాన్సెప్ట్‌ని. దీన్ని ది యూనివర్సల్ సిటీ అని కూడా అంటారనమాట. సో, దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మీరా అల్ఫాసా ది మదర్ అని కూడా ఆమెని పిలుస్తారు. నా ఆర్ఎవెల్ అప్పుడైతే స్టార్ట్ అయింది 1968లో. 1971లో ఆర్ఎవెల్ మాతృ మందిర్ ఆర్కిటెక్చర్ అయితే రెడీ చేశారు. దాన్ని ఇచ్చేసి స్టార్ట్ చేశారనమాట. 2008లో అయితే అది కంప్లీట్ అయింది. దాన్ని మొత్తం ఓ 4 పిల్లర్స్ పైన గ్లోబ్ స్ట్రక్చర్‌లో, స్పియర్ స్ట్రక్చర్‌లో అయితే బిల్డ్ చేశారు. ఆ బిల్డ్ మొత్తం గోల్డ్ కలర్‌లో అయితే ఉంటదనమాట. గోల్డ్ ప్లస్ దాన్ని ఇంకా బాగా దీన్ని చేయడానికి దాని చుట్టూ 1418 డిస్క్‌లయితే పెట్టారనమాట. అవి గోల్డ్ కలర్‌లో ఉంటాయి ఫుల్లు. అవి సన్‌లైట్‌నయితే చాలా సూపర్‌గా అయితే రిఫ్లెక్ట్ చేస్తాయనమాట. అది సన్‌సెట్ గాని, సన్‌రైజ్ గాని, ఈవెన్ ఆఫ్టర్‌నూన్ ఎళ్ళినా కూడా ఆ డిస్క్‌లయితే చాలా బాగా బ్రైట్‌గా కనబడతాయనమాట. చాలా బావుంటది. మెయిన్ దానికి ఆళ్ళు అది పెట్టడానికి కారణం ఏమంటే పీస్, మెడిటేషన్ చాలా దానికోసం అయితే పెట్టారనమాట. అక్కడ ఏ రకమైన రిలీజియన్స్ అలాంటివి అయితే ఏం జరగవనమాట. దాన్ని ప్లస్ ది సోల్ అండ్ స్పిరిచ్యువల్ హార్ట్ ఆఫ్ ది ఆరోవిల్ అని కూడా అంటారనమాట ఆ ప్లేస్‌నైతే. సో, ఇదే ఆరోవిల్‌కెళ్ళేటప్పుడు ఇలా హ్యాండీక్రాఫ్ట్స్, ఫ్రెంచ్ వైబ్ అయితే చాలా బావుంటదనమాట. ఇక్కడున్న కెఫేస్ గానీ, అవన్నీ చాలా నీట్‌గా లెదర్స్ అవన్నీ చాలా దొరుకుతాయనమాట ఇక్కడ. సో, మనం ఇంకా అక్కడికెళ్ళాక దీని గురించయితే మాట్లాడుకుందాం. సో, ఇంకా రూట్‌నయితే ఎంజాయ్ చేయండి. సో, మనమైతే ఇక్కడికొచ్చేసామనమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే
హ్యాండీక్రాఫ్ట్స్ వెస్టర్న్ స్టైల్‌లో అమ్మేలా స్పెక్స్ అవి చాలా బావుంటాయనమాట. క్లాత్స్ గానీ, అక్కడ మా డోర్‌కి తగిలించుకోవడానికి, బాల్కనీస్‌లో తగిలించుకోవడానికి చాలా అయితే బావుంటాయనమాట ఇక్కడ. ఇక్కడ నుంచయితే మనం 100 మీటర్స్, 150 మీటర్స్ వాక్ చేస్తే విజిటర్ సెంటర్ అయితే వచ్చేస్తదనమాట. ఆ విజిటర్ సెంటర్‌కి పోయే దారిలో గూడా కెఫేస్ గానీ, ఈళ్ళంతా ఆల్‌మోస్ట్ ఇక్కడున్న కెఫేస్ అవన్నీ వేగన్ అయితే ఇచ్చేస్తారనమాట. అంటే వేగన్ టైప్ ఫుడ్ వితౌట్ డైరీ ప్రొడక్ట్స్ అలాంటివి. ఐస్ క్రీమ్స్ అవన్నీ చాలా దొరుకుతాయి. కానీ అది లోపలైతే అంతేం దొరకవనమాట. సో, ఇక్కడ నుంచయితే మనం స్టార్ట్ అయిపోదాం. ముందర ఓ 100 మీటర్స్ ఉంటదనమాట రఫ్‌లీ. సో, ఇక్కడ వ్యూస్ అయితే చాలా బావుంటాయి. ఇక్కడ ఓ బ్రిడ్జ్‌లా కన్స్ట్రక్ట్ చేసుంటారు. చాలా ఈరోజు పిల్లల్ని గూడా తీసుకొచ్చారనమాట. అంటే ఆళ్ళకి టూర్‌ల మనం గూడా చిన్నప్పుడు చాలా ఇచ్చేసాం గదా! జస్ట్ 10 కిలోమీటర్స్ తీసుకెళ్ళినా గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలా ఇక్కడ గూడా పిల్లల్ని చాలా మందిని తీసుకొచ్చారనమాట ఈరోజు. ఇక్కడ ఆల్‌మోస్ట్ 3,300 పీపుల్స్ అయితే లివ్ చేస్తున్నారు. అది గూడా డిఫరెంట్ 60 కంట్రీస్ నుంచి. ప్లస్ ఆరవెల్‌కి ఇంకోటేమంటే అక్కడ అది కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు ప్రతి మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి మట్టి ప్లస్ మిగతా డిఫరెంట్ కంట్రీస్ నుంచి గూడా మట్టి తెచ్చి అక్కడైతే దాన్ని ఓ స్పిరిచ్యువల్‌గా బిల్డ్ అయితే చేశారనమాట ఆర్కిటెక్చరల్‌గా. సో, అక్కడేమంటే 12 ఆహ్, గ్లోబ్ చుట్టూ 12 12 గార్డెన్స్‌లో అయితే బిల్డ్ చేశారు. ఆ 12 గార్డెన్స్‌కి సెపరేట్ నేమ్స్ అయితే పెట్టారనమాట. అది గూడా ఓ పీస్‌కి సంబంధించిన నేమ్స్‌తోనే చేశారు. ప్లస్ ఆ గ్లోబ్‌ని ఓ 4 పిల్లర్స్‌తో అయితే నిలబెట్టారనమాట. ఆ 4 పిల్లర్స్ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అండ్ మహాలక్ష్మి అనే నేమ్స్‌తో దాన్నయితే చేశారనమాట. ఆ గ్లోబ్ పైన ఇంకోటేమంటే చాలా అది రిఫ్లెక్ట్ చేయడానికి దానికి అనుగుణంగా ఓ హోల్ పెట్టి అక్కడి నుంచయితే చాలా మెరిసేలా అయితే చేశారు. మనమైతే విజిటర్ సెంటర్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇక్కడ ట్రీస్ గానీ, కెఫేస్ గానీ, బ్రిటిష్ ఆర్కిటెక్చరల్ అదే ఆ ఫ్రెంచ్ వైబ్‌లో ఉంటదనమాట ఇక్కడైతే. చూసండి ఇక్కడ రెస్టారెంటు, అటు సైడు క్లాత్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వెస్టర్న్ టైపు. ఇది ఆరవెల్ ఆళ్ళే ఇచ్చేసిందనమాట. అదే అనమాట ట్రీస్ చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్‌గా మెయింటైన్ చేస్తారు ఆళ్ళు వేగన్ గాబట్టి. ప్లస్ ఆళ్ళు ఆహ్, ట్రీస్ నుంచి వచ్చిన చాలా ప్రొడక్ట్స్ అయితే అవి గూడా ఎక్కువ తినరనమాట. సో, ఇక్కడ నుంచయితే మనం విజిటర్ సెంటర్ నుంచి రఫ్‌లీ 1.5 కిలోమీటర్స్ వాక్ ఉంటది లోపలికి వ్యూ పాయింట్ దగ్గరికి. ఇదే అనమాట విజిటర్ సెంటర్. ఇక్కడే మనకి వీడియో రూమ్ అనేది సెపరేట్ ఉంటది. అది దాని హిస్టరీ అవన్నైతే వీడియో రూపంలో పెడుతుంటాం. మన ఇష్టం అది చూస్తే చూడొచ్చు. మనం చూస్తూ ఉండొచ్చు. ఇదే అనమాట ఇన్ఫర్మేషన్ రూమ్. వాళ్ళెలా టిక్ చేశారనేది ప్రతి ఒక్కటి వాల్ ఆఫ్ ఫ్రేమ్‌లా చేసి ఇలా పెట్టారనమాట. అక్కడ ప్లస్ ది క్యాండిల్ ఆఫ్ ది న్యూ వరల్డ్ సెపరేట్‌గా ఇలా బాగా పెట్టారనమాట. ఎలా ఎక్స్‌ప్లోర్ చేశారు? ఎలా కట్టారు దీన్ని? దేన్ని ఇన్‌స్పైర్ చేసుకొని కట్టారు? అవన్నీ చాలా బావుంటది. అక్కడికి వెళ్తే ఆ స్పిరిచ్యువల్ పీస్ అనేది చాలా బావుంటదనమాట. అది రియల్ లైఫ్‌లో ఏదో ఒక్క రోజైనా సరే దాన్ని ఫీల్ చేయాలి. అప్పుడే మనకు అర్థమవుతది. ఇదే అనమాట లోపల ఇంటర్నల్‌గా ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్ది? అది ఆమె ఆర్కిటెక్ట్ ఎలా ఏసిందనేది గూడా ఇలా లోపల ఫోటోస్ అన్నీ ఇక్కడైతే డిస్‌ప్లే చేశారు. ఇదే మొత్తం ఆహ్, 12 పార్ట్స్ ప్లస్ ఆరైవల్‌నైతే ఆ మాతృమందిర్ గ్లోబ్‌నైతే ఇలా ఉంటదనమాట. దాని డెమో అయితే ఇక్కడ మ్యూజియంలో పెట్టారు విజిటర్ సెంటర్‌లో. అలాంటి డిస్‌ప్లే అయితే అక్కడ ప్రెజెంట్ చేశారనమాట. దాని ఇమేజెస్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ హై క్వాలిటీ ఇమేజెస్‌తో చాలా నీట్‌గా దాని గురించి ఏంటి, ఇన్‌స్పైరింగ్ ఏంటి అవన్నీ ఉంటాయి. ఇదే అవన్నీ ఉంటాయి. ఇదే అన్నమాట దాని ఇన్నర్ పార్ట్ అయిన డెమో మోడల్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఇదే అన్నమాట దాని లోపలైతే ఇలా ఉంటది. చాలా బావుంటదనమాట అక్కడికి. ఇదే వీడియో రూమ్ నేను చెప్పింది. అక్కడ డిస్‌ప్లే అవుతూనే ఉంటది. సో, ఇక్కడికి ఆరవెల్‌లో ఏమంటే ఫ్రీ పాస్ అయితే ఇస్తారు. వ్యూ పాయింట్ విజిటర్ సెంటర్స్ నుంచి వ్యూ పాయింట్ వరకెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ చూసి రావచ్చనమాట. ఇంకో పాస్ ఏమంటే అక్కడ లోపల మనం మెయిన్ గ్లోబ్‌లో ఎళ్ళాలంటే మాత్రం 1 వీక్ బిఫోరే మనం పాస్ తీసుకోవాలనమాట. అంటే బుక్ చేసుకోవాలి. ఆళ్ళ ఆరవెల్ మాతృమంది సెపరేట్ వెబ్‌సైట్ ఉంటది. ఆళ్ళకి రిక్వెస్ట్ లేదంటే ఆ మెయిల్ ఒకటుంటది. ఆ మెయిల్‌కి సెండ్ చేసినా గూడా ఆళ్ళు వితిన్ 48 అవర్స్‌లో మనకు రెస్పాండ్ అయితే అవుతారు. ప్లస్ ఆ టికెట్ తీసుకున్నప్పుడు ఏమంటే
లోపలికి వెళ్ళొచ్చు. అది కూడా ఎల్డర్ అంటే 10 ఇయర్స్ కంటే ఎల్డర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. గ్రూప్ పీపుల్‌నయితే అలో చేయరు. అంటే గ్రూప్‌గా అయితే మనం రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరికి సెపరేట్‌గా ఇండివిడ్యువల్ అయితే మనమైతే పాస్ తీసుకోవాల్సొస్తది. రిజిస్టర్ కూడా అలానే చేసుకోవాలి. ప్లస్ 48 అవర్స్ తర్వాత ఆళ్ళైతే మనకు మెయిల్ పెడతారు. ప్లస్ నువ్వు వెళ్ళడానికి ముందు రోజైతే అక్కడ రిపోర్ట్ చేయాల్సుంటదనమాట. పాస్ తీసుకోవాలి విజిటర్ సెంటర్ నుంచి. ఇక్కడైతే సెపరేట్ మ్యూజియమ్స్ అయితే ఉంటాయనమాట. ప్లస్ ఇంకోటేమంటే మనం ట్యూస్‌డే అయితే అది ఉండదనమాట. ప్లస్ విజిటింగ్ ఆ లోపలికి అలో అయితే మార్నింగ్ 7 AM నుంచి ఆఫ్టర్‌నూన్ 12 PM వరకు అయితే మాత్రమే ఉంటదనమాట. లోపల గ్లోబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి. ఈ రూట్ అయితే చాలా బావుంటదనమాట. మనం అక్కడ ప్లస్ లోపల పీస్ మెడిటేషన్ ఓన్లీ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ ఉంటదనమాట. లోపల వీడియోస్ గానీ, ఫోన్స్ గానీ ఏం తీసుకెళ్ళడానికి ఉండదు. అక్కడైతే చాలా బావుంటది. ప్లస్ ఇక్కడేమంటే ఇది పిల్లలు వచ్చినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకి ఆడుకోవడానికి చాలా అయితే మ్యూజియమ్స్ గానీ, బొమ్మలు గానీ కావాల్సిన చాలా వస్తువులైతే వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. హ్యాండీక్రాఫ్ట్స్ అవి ఇవి అని చాలా ఉంటాయి. అదే ప్లస్ మాతృ మందిర్ గురించి ఇంకా ఏం మాట్లాడాలంటే ఆమె 1968 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని అరవిందాస్ అనే ఆ ఫ్యామిలీ అయితే చాలా దీనిలో అయితే ఇచ్చేసింది. ఈళ్ళు ప్యూర్‌లీ ఇక్కడేమంటే వచ్చిన అందరూ కుల, మత భేదాలు ఏం లేకుండా నువ్వు రిచ్, పూర్ అనే ఏ భేదాలు లేకుండా ఇక్కడ ఓ సర్వెంట్‌లా పని చేయాలనమాట. ఇదే ఇక్కడ రూలు. ప్లస్ ఇక్కడ ఏ లా ఎన్ఫోర్స్‌మెంట్ గానీ, ఏ గవర్నమెంటు, ఏ ఏ రూల్ మాత్రం ఉండదు ఇక్కడ. ఓన్లీ నీ పని నువ్వు చేసుకోవడం వల్లే ఇక్కడ సర్వైవ్ అయితే అవ్వగలవనమాట. ఇక ఇంకోటేమంటే ఇలా సర్వైవింగ్‌కి ఇంకోటి సదనా ఫారెస్ట్ అని ఒకటుంటది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను గదా! నెక్స్ట్ వీడియోలో అయితే అది చేస్తాను. నెక్స్ట్ వీడియో కంటే నెక్స్ట్ ఇంకో డేలో అయితే దాన్ని ఎక్స్‌ప్లోరింగ్ చేస్తాం మనం. ఇక్కడైతే అది చాలా బావుంటది. గ్లోబ్ దగ్గర ఇంకోటి పైన లైట్ వచ్చేలా అయితే సూపర్‌గా మెన్షన్ ఇది అవుతదనమాట. అది ఆఫ్టర్‌నూన్ టైమ్స్ కానీ, సన్‌సెట్ టైమ్‌లో గానీ చాలా సూపర్‌గా అయితే ఉంటది. ప్లస్ కొద్దిగా ఇప్పుడు కూడా కొంచెం కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది చుట్టూ. దాని చుట్టూ అంటే వాటర్ ఫ్లోయింగ్ గానీ అవన్నీ. ఆ గ్లోబ్ అయితే చాలా సూపర్‌గుంటది. ఇప్పుడు ఆ గ్లోబ్ అయితే ఆల్రెడీ ఎప్పుడో 2008లోనే రెడీ అయిపోయింది. అక్కడికి 2008 నుంచి అయితే పాసెస్ అయితే వదులుతున్నారు లోపలికి. కానీ అది ఓన్లీ వితౌట్ ట్యూస్‌డే మార్నింగ్ 7 AM టు ఆఫ్టర్‌నూన్ 12 PM వరకే. అది కూడా 1 వీక్ బిఫోర్ మనం అక్కడ పాస్ బుక్ చేసుకోవాలి పక్కా. అప్పుడైతేనే మనకు ఆన్‌లైన్ స్లాట్స్ అయితే దొరుకుతాయి. లేదంటే ఆల్మోస్ట్ ఉండవనమాట. సో, మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసామనమాట ఇక్కడికి. ఇదే అనమాట మనం ఎంట్రీ పాస్‌లో కూడా అక్కడ పాస్ అయితే ఇచ్చేసామనమాట. వాళ్ళిచ్చిన పాస్. సో, ఎంట్రీ పాస్ అదే అనమాట గ్లోబ్ అయితే. ఇక్కడ చాలా స్పిరిచువల్‌గా మనం ఇల్లు పందిరి అల్లినట్టయితే చెట్లనైతే చాలా బాగా పెంచారనమాట. సో, అదే చూస్తున్నారు కదా! అక్కడ కూర్చోవడానికి చాలా క్లీన్‌గా ప్లస్ వెస్టర్న్ ఫ్రెంచ్ స్టైల్‌లో ఉన్నట్టు వాళ్ళు చాలా బాగా బిల్డ్ చేశారనమాట దీన్ని. ప్లస్ దీంట్లో అండర్‌గా ఆరోవిల్ అనే టౌన్ సిటీని మొత్తం ఇది ఆల్మోస్ట్ సగం తమిళనాడులోను, సగం పాండిచ్చేరిలోనూ ఉంటది. అదే తమిళనాడులో విల్లుపురం డిస్ట్రిక్ట్‌లో ఉంటదనమాట 50%. 50% పాండిచ్చేరిలో ఉంటది. ఇదే అనమాట విజిటర్స్ అండ్ వ్యూ పాయింట్‌కి వచ్చే ప్లేస్ అయితే. ఇక్కడ నుంచయితే మనం వ్యూ అయితే చాలా బాగా ఉంటదనమాట. అది ప్లస్ కొంచెం కన్‌స్ట్రక్షన్ ఉంది. అదయిపోతే చాలా పెద్దగా గార్డెన్ అయితే వస్తదనమాట. అదే దాన్ని ప్లస్ 12 గార్డెన్‌ని కూడా 12 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కో గార్డెన్‌ని స్పిరిచువల్ నేమ్‌తో అయితే పిలుస్తారు. ఆ పేరైతే పెట్టారు ఈళ్ళు. అది మీకు డిస్‌ప్లే చేస్తా నెక్స్ట్. ఇక్కడ నుంచయితే చాలామందయితే ఆ వ్యూ పాయింట్‌ని చూడడానికి కూడా చాలామందయితే వస్తారనమాట ఇక్కడికి. ప్లస్ ఆ 1.5 కిలోమీటర్స్ వాక్ అయితే చాలా బావుంటదనమాట. సో, ఇక్కడికి మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసామనమాట ఇక్కడికి. సో, ఇదే ఇక్కడ నుంచి చాలామంది ఆ స్కూల్ ట్రిప్స్ గానీ, ఈళ్ళైతే వస్తారు. ప్లస్ టూరిస్టులైతే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికైతే వస్తారనమాట. ఎందుకంటే మాతృ మందిర్ ప్లస్ ఆరావెల్ అనేది ఎన్ఫోర్స్‌మెంట్ ఏవి ఉండవు కాబట్టి చాలా బావుంటదనమాట. పీస్‌ని రిప్రజెంట్ చేస్తారు ఈళ్ళైతే. ఇదే అనమాట ఆర్ఎల్ గ్లోబ్ మొత్తం. ఇదే అనమాట నేను చెప్పిన కన్‌స్ట్రక్షన్ అయితే కొద్దిగా జరుగుతుంది. ఈ కన్‌స్ట్రక్షన్ అయితే వాళ్ళు సంథింగ్ బోటింగ్ కూడా ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో, ఆ గార్డెన్స్ డివైడ్ చేసినవన్నీ సెపరేట్ ఒక్కొక్క గార్డెన్‌లా డిజైన్ చేశారు. సో, మీకు అటువైపు నుంచి కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదే అనమాట. చాలా సింపుల్ అండ్ నీట్ గ్లోబ్. ఆ గ్లోబ్ స్ట్రక్చర్‌లో చాలా బావుంటది. లోపల 12 గ్లోబ్స్ లోపల కూడా ఓ 12 చిన్న చిన్న గ్లోబ్స్‌లా ఉంటాయన్నమాట. ఆ రూమ్స్ ఉంటాయి. 12 గ్లోబ్స్‌లా రూమ్స్. ఆ రూమ్స్‌కి కూడా సెపరేట్ శాంతి,
విజ్ఞానం అలా వాళ్ళు పేర్లయితే పెట్టారనమాట. దాన్నయితే చాలా సూపర్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, మనం ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ ఎళ్ళినప్పుడు వాళ్ళే మనకు బసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అది విజిటర్ సెంటర్ వరకు. విజిటర్ సెంటర్ నుంచి ఒక 100 మీటర్స్ అయితే మన పార్కింగ్ అయితే వచ్చేస్తది. సో, మనమైతే ఎక్కేసామనమాట. సో, మనం ఎగ్జిట్ పాయింట్ దగ్గర గూడా వచ్చేసాం. ఇదే అనమాట. ఇక్కడ గూడా సేమ్ మనం విజిటర్ పాయింట్ నుంచి అటు నుంచి ఎంటర్ అయ్యాం. ఇటు నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. సేమ్ ఇక్కడ గూడా సేమ్ కెఫేస్ అవైతే చాలా బావుంటాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఫేమస్ ఇక్కడ. పాండి అంటేనే హ్యాండీక్రాఫ్ట్స్‌కి, ఫ్రెంచ్ వైపుకి ఫేమస్. అలానే ఉంటాయి ఆల్మోస్ట్ ప్రతి చోట అంతే ఉంటది. సో, కొన్ని ప్లేసెస్‌లో మాత్రం బావుంటది పాండి. సో, ఇంకా మనం అక్కడి నుంచయితే మనం బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనమాట. ఎళ్ళే రూట్ వేరే చెప్తా అన్నాను గదా! అక్కడి నుంచి ఇదే అనమాట వేరే రూట్. డిఫరెంట్ సేమ్ అదే రూట్‌లోనే వస్తాం గానీ, సగం దగ్గర నుంచి మొత్తం గ్రీనరీ వైపయితే వెళ్ళిపోతాం అనమాట. ఆల్మోస్ట్ గ్రీనరీ అయితే చాలా బావుంటది. ఓ మామిడి తోట వస్తది. అక్కడి నుంచి చాలా బావుంటదనమాట. ఫైనల్‌గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం.